ఓం శ్రీమాత్రే నమః. శివయ్య నీవే దిక్కయ్యా. ఏమి చూసుకుని ఈ మిడిసిపాటు బండరాయిలా వేల వేల ఉలిదెబ్బలు తిన్న పరమాత్ముడి రూపాన్ని పొందగలమా? దేనిని చూసుకొని ఈ గర్వము? ప్రాణం పోయి నేల రాలిన పరమాత్ముని పాదాలను చేరుకోగలమా పారిజాత పుష్పంలా? ఎందుకు ఈ ఎగసిపాటు? బంధాలు బంధనాలు తెంపుకొని శివుడిని చుట్టుకోగలమా మారేడు దళంలా? ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఆయనదే. భగవంతుడివి అయిన వాటిని భగవంతుడికే సమర్పిస్తే ఆయన ఎలా కరిగిపోతాడు? నీకంటూ ఇచ్చాడుగా భక్తి, ఆర్తి, కన్నీరు. అందుకే భక్తితో పరితపించి ఆర్తితో జరించే కన్నీటిని సమర్పించి చూడు. అలా సమర్పించినప్పుడు ఆ దేవాది దేవుడు పరుగు పరుగున నీ దరికి చేరి నీవు కోరినవన్నీ ఇస్తాడు. నాకు అది కావాలి ఇది కావాలి అని నన్ను అడగకు. నీకు ఏది కావాలి అనేది నన్ను నిర్ణయించుకొని నీకు అసలు ఏది అవసరం ఉంది అనేది నీకంటే నాకు బాగా తెలుసు అంటున్నాడు ఆ పరమాత్ముడు. నీవు అడుగుతున్నది అల్పమైనది, నేనిచ్చేది చాలా విలువైనది, లాభదాయకమైనది అని చెబుతున్నాడు. ఒకవేళ నీ పూర్వజన్మ కర్మ వశాన నేనిచ్చిన దానికి నష్టం వాటిల్లితే దానిని పునర్నిర్మించే బాధ్యత నాదే. కానీ నీవు నాపై విశ్వాసం ఉంచిన కారణం చేత నీవు కోరుకున్నది ఇస్తాను. నీవు కోరుకున్నది ఇస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు పూర్తిగా నీవే బాధ్యత వహించాలి. నా ప్రమేయం ఉండదు. అందుకని నీవు కోరుకున్నది ఇవ్వాలా లేక విలువైనది లాభదాయకమైనది ఇవ్వాలా అనేది నువ్వే నిర్ణయించుకో అంటున్న శివయ్యతో, శివయ్య నీవే దిక్కయ్యా, నీవు ఏది ఇచ్చినా మాకు వరమే అని ప్రార్థించాలి. ఆయన ఏది ఇచ్చినా మనం అమృత తుల్యంగా భావించాలి. అందుకని శివయ్య నీవే దిక్కయ్యా అని ఆ దేవుడు మనకు ఏది ప్రసాదిస్తే దాన్నే మనం అమృతంగా భావించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి.